నమస్తే, వెల్కమ్ టు జిఎస్ఆర్ న్యూస్. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ పాటిల్ శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ప్రజలకు సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఎక్కడైనా సమస్యలు ఉంటే సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలలో భాగంగా ఇంతకు మునుపు కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన జి బిందు మాధవ్ను కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో విక్రాంత్ పాటిల్ కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదటగా ఏఆర్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ పాటిల్కి పురోహితులు ఆశీస్సులు అందజేశారు. అనంతరం డిపిఓలోని వ్యాస్ ఆడిటోరియంలో మీడియాతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, రాష్ట్ర డీజీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడతామని చెప్పారు. మహిళలు, చిన్నపిల్లల పట్ల జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న సైబర్ నేరాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు. సైబర్ నేరాలు ఛేదించడం, కట్టడితో పాటు సైబర్ నేరాల నివారణకు అవగాహన చర్యలు తీసుకుంటామని అన్నారు. డిజిటల్ అరెస్ట్, ఆధార్ కార్డు నెంబర్తో మోసాలు, క్రెడిట్ కార్డు లిమిటెడ్ పెంచుతామనే సైబర్ మోసాల పట్ల ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని అన్నారు. సైబర్ మోసాల గురించి చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ల ద్వారా కళాశాల, పాఠశాలల అధ్యాపకులు, మహిళా పోలీసులు, మీడియా ద్వారా సైబర్ నేరాల నివారణకు పోక్సో చట్టం గురించి విద్యార్థులకు కల్పిస్తామని అన్నారు. ప్రజలకు సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. ఇక గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నేరరహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి గ్రామంలో, పట్టణంలో సిఎస్ఆర్ నిధులతో సీసీ కెమెరాల నిఘాను పెంచుతామని అన్నారు. ఏ చిన్నపాటి సంఘటన జరిగినా కేసులు ఛేదించడంలో, నిందితులను గుర్తించడంలో కీలకంగా పనిచేస్తామని చెప్పారు. నేరాల నివారణలో జిల్లా పోలీస్ శాఖకు, జిల్లా ప్రజలు మరియు మీడియా వారు తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు. నేరాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. ओम श्री महागणाधिपतये नमः। राजाय प्रसन्नदायिने नमो विद्महे श्रवणाय अज्ञातिसद्दशाङ्गुलं वरुणैरेवं संसृष्टं नमोवै सावधान लक्ष्मी नारायण सावधान